శ్రీమాత్రే నమః. దుర్గాయై నమః. దేవి నవరాత్రులు రెండవ రోజు అలంకరణ. అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం, విద్యా తిథి, చిత్తా నక్షత్రం. ఈరోజు శ్రీ గాయత్రి దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. నారింజ రంగు, కనకాంబర రంగు చీరను సమర్పిస్తారు. అమ్మవారికి తామర పువ్వులు, కలువ పువ్వులు పెడతారు. ఈరోజు నైవేద్యంగా నిమ్మకాయ పులిహోరను నివేదిస్తారు. అమ్మకు పూజ చేయటం ద్వారా మంత్రశక్తి, తేజస్సు లభిస్తుంది. ఈరోజు దానంగా ఎర్రటి గాజులు ఇవ్వాలి. గాయత్రి మంత్రం మరియు స్తోత్రాలు, గాయత్రీమాత కవచం చదువుకోవాలి. ఈరోజు చదవవలసిన మంత్రం ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అని 108 సార్లు చదువుకోవాలి. శరన్నవరాత్రుల్లో రెండవ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సకల వేద స్వరూపిణి గాయత్రి అలంకారంలో దర్శనమిస్తోంది. ఈ అవతారం విశిష్టత ఇదే. దసరా నవరాత్రులలో రెండో రోజు దుర్గమ్మ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని ఈరోజు మంత్రం చదవాలి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రి దేవి. సకల వేదాలకు మూలం అయిన గాయత్రి దేవిని ఆరాధిస్తే మంత్రశక్తి, బ్రహ్మజ్ఞానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. హేమ, నీల, ధవల, ముక్త, విద్రుమ అనే 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది అమ్మవారు. ఆదిశంకరాచార్యుల వారు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపిణిగా అర్చించారు. ప్రాతకాలంలో గాయత్రిగా, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యావేళలో సరస్వతిగా, 3 సంధ్యలలోనూ ఉపాసకులతో పూజలందుకుంటుంది. గాయత్రి ఉపాసన చేసేవారిలో బుద్ధి, తేజస్సు వృద్ధి చెందుతుంది. గాయత్రి మంత్ర జపం 4 వేదాల పారాయణం చేసినంత ఫలితాన్నిస్తుంది. గాయత్రి అమ్మవారి ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మదేవుడు, హృదయంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. శరన్నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ రెండో రోజు గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తుంది. ఇంట్లో నవరాత్రుల పూజలు చేసుకునేవారు కూడా ఈరోజు గాయత్రిని ఆరాధిస్తారు. నవదుర్గల్లో గాయత్రీదేవిని చంద్రఘంట అని పిలుస్తారు. గాయత్రి మంత్రంలో ప్రతి అక్షరం బీజాక్షరమే. ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే సకల దేవతలను ప్రార్థించినట్టే అని ఋగ్వేదంలో ఉంది. ఈ మంత్రాన్ని ఓ నిర్దిష్ట పద్ధతిలో జపించినా, భక్తి శ్రద్ధలతో విన్నా సకల మానసిక సమస్యలు తొలగిపోతాయంటారు. ఈ మంత్ర జపం వల్ల ఆనంద, సానుకూల ఆలోచనలు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గాయత్రి మంత్రాన్ని నిత్యం జపించే వారి మెదడులో నిరంతర ప్రకంపనలు కొనసాగుతున్న అనుభూతి చెందుతారు. నిత్యం గాయత్రి మంత్రాన్ని జపించేవారు ఏ పని తలపెట్టినా విజయం పొందుతారు. గాయత్రి మంత్రోపాసన ఓ వ్యక్తిని తెలివైన వాడిగా, ధైర్యవంతుడుగా చేస్తుంది. గాయత్రి మంత్రాన్ని నిత్యం జపిస్తే కంఠం, అంగుటిని ప్రభావితం చేస్తూ అక్కడి నుండి నవనాడులను వ్యాప్తిస్తుంది. శరీరంలో ఉన్న 7 చక్రాలపై ఈ ప్రభావం పడి ఉత్తేజితమవుతాయి. ఇంద్రియాలపై అదుపు సాధించేందుకు కూడా గాయత్రి మంత్రం ఉపయోగపడుతుంది. అందుకే హిందూ ధర్మశాస్త్రాల్లో ఎన్నో మంత్రాలు ఉన్నప్పటికీ గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైనది. గాయత్రి మంత్రానికి సమానమైనది ఏది 4 వేదాల్లో లేదని విశ్వామిత్రుడు చెప్పాడు. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం శ్రీ దుర్గార్పణమస్తు. స్వస్తి.